అరే నేను నెట్ఫ్లిక్స్లో మొన్న డార్క్ చూసిన. డార్క్ అంటే ఏమనుకుంటున్నావు? జర్మన్ టీవీ షో. ఇది మొత్తం అర్థం కావాలంటే కొంతమంది లాంగ్ టర్మ్ కోచింగ్ పోవాలి. గుడలు బుక్కుకుంటా చూసే షో కాదు ఇది. కాన్సన్ట్రేషన్తో చూడాలి ఇది. ఏం మ్యూజిక్, ఏం సినిమాటోగ్రఫీ, ఏం కాన్సెప్ట్ అది. అసలు మొత్తం కోంపల్లి అయిపోతావు నువ్వు. మొత్తం ప్రిమైసే కాంప్లెక్స్. అసలు ఇది ఇరుడో రాసిండి అయింది అనుకుంటావు నువ్వు. అల్లునికి మర్యాదలు చేసినట్టు స్పూన్ ఫీడింగ్ ఉండదు ఇడా. ఒక సీన్ వదులుతాడు, ఒక ట్విస్ట్ వదులుతాడు, నీకు హోంవర్క్ ఇచ్చేస్తాడు నీ బ్రెయిన్కి. మొత్తం 3 సీజన్లు అయిపోయే వరకు నువ్వు అద్దపావు ఫిలాసఫర్, పావు కిలో ఫిజిసిస్ట్ అయిపోతావు. ఇక స్టోరీ ఏంటంటే జర్మనీలో లిండెన్ అనే ఒక ఊర్లో ఒక చిచోర పొరగాడు ఆడుకుంటా తప్పిపోతాడు. ఆ 2019లో తప్పిపోతే 1986లో బయటపడతాడు. ఆ లిండెన్ ఊరవతల ఒక గుహ ఉంటుంది. లౌండ్ పనా కోసం అని పోతారు. దాంట్లో అయిపోయి టైం ట్రావెల్ అయిపోతుంది. ఆడ పోతే ఇట్లా టైం ట్రావెల్ కాన్సెప్ట్తో స్టార్ట్ చేస్తాడు. 3 టైం లైన్స్ ఉంటాయి. 1953, 1986, 2019. 33 years గ్యాప్ అనమాట. ఆడియన్స్ రేంజ్ని పెంచే షోరా ఇది. ఏమనుకుంటున్నాను? ప్రెజెంట్ ఈవెంట్స్ వల్ల ఫ్యూచర్ చేంజ్ అవుతుందా, లేకపోతే ఫ్యూచర్ ఈవెంట్స్ వల్ల పాస్ట్ చేంజ్ అవుతుందా? ఇదే అర్థం కాదు లాస్ట్కి మనకి. ఈ షో చూసినాక నేను ఒక్కటే చెప్తా, ఎక్కడైనా నీకు గుహ కనిపించింది అనుకో, నువ్వు జిందగీలో పోవు దాంట్లో. దు హస్ట్ కైనా హేల బత్రేతన్.